అందరితో కలుపుకోబోయే తత్వం అయినది. సో ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది, మనకు టైం లేదు. దాదాపు నాకు తెలిసి ఒక 16 days టైం మాత్రమే మన దగ్గర ఉంది. మనము నవీన్ యాదవ్ గారు మన దగ్గర వస్తారు, కలుస్తారు అనేది డెఫినెట్లీ వస్తారు. కానీ ఒకటే మనిషి 4 లక్షల ఓట్లు ఉన్నాయి, 7 డివిజన్లు ఉన్నాయి, అక్కడ అన్ని దగ్గర తిరగాల్సి వస్తుంది. సో మీలోనే ఒక నేనే నవీన్ యాదవ్, నేనే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అని మీ అందరిలో మీ చుట్టాలు కానీ అందరినీ చెప్పి చేయగుర్తుని ఓటేపించి నవీన్ యాదవ్ గారిని బలపరిచాలని నా ఒక రిక్వెస్ట్. మీకు తెలుసు, గత 2 నెలల నుంచి రాష్ట్ర మంత్రివర్యులు మీ షేక్పేట్ డివిజన్ లో దాదాపు 40 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి. దుర్గాపూర్ నాలా మనం చూసుకుంటే ఇక్కడ మన వెస్టర్న్ ప్లాజా నుంచి టోలీ చౌకీ వరకు 45 కోట్ల రూపాయలతో SNDP ద్వారా బల్కాపూర్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం అయింది. ఇదే కాదు, 12 సంవత్సరాల కాలంగా మీకు BRS ఎమ్మెల్యే ఉండే ఎన్నో కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి. అన్ని పనులు గతంలో మనము చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పనులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాలలో ఎలాంటి పనులు కాలేదు. సంతోషం. శంషాన్ ఘాటి ఒక ప్రపోజల్ ఉంది, మన గంగాపుత్ర సంఘం పెద్దలు చెప్పారు. 2 కోట్ల రూపాయలు శంషాన్ ఘాట్ కి ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ అయింది. ఇదే కాకుండా ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా 10 కోట్ల రూపాయలు ఇంకో అదనపు ఇంకా శాంక్షన్ కూడా జరిగింది. మేము మీ దగ్గర ఏదో సింపతి గురించి ఓటు అడగము. యువ నాయకుడు ఉన్నాడు, కష్టపడతాడు, మీ మధ్యలో ఉంటాడు, మంచి డెవలప్మెంట్ చేయాలనేది డెవలప్మెంట్ కే మాకు ఓటు వేయండి. డెవలప్మెంట్ తప్ప మేము ఏం అడగము. మీకు కావాల్సిన డెవలప్మెంట్ మేము చేయడానికి రెడీ ఉన్నాం. గత 2 నెలల నుంచి మంత్రి గారు చేస్తున్నారు, ఎమ్మెల్యే అయిన వెంటనే నవీన్ యాదవ్ కూడా మీకు డెవలప్మెంట్ చేస్తారని పుత్ర సంఘం పెద్దలైనటువంటి నాగరాజన్నకి, మాణిక్ అన్నకి, సంఘ పెద్దలకి, సంఘ సెక్రటరీ గణేష్ అన్నకి, యాదన్నకి, రమేష్ అన్నకి, సంఘ సభ్యులకు, స్థానిక ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్తే. మరి పెద్దలు మాణిక్ అన్న ఎంతో పాత పరిచయం, సంఘ పెద్దలందరూ కూడా మా ఫాదర్తో పాత రిలేషన్. ఈరోజు సంఘం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి, నవీన్ యాదవ్ ఈ పిల్లోడుగా గెలిపించుకోవడానికి మీరు మద్దతు పడుతున్నందుకు మీ అందరూ కూడా మరి పెద్దలు చెప్తున్నట్టు ఇందాక మరి 2 నెలలు 3 నెలల నుండి ఎలక్షన్ అని కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించడం చెప్పి పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో మరి మంత్రులు నిరంతరం కృషి చేస్తూ మరి వివేకాన్న ఎంతో సీరియస్గా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ షేక్పేట్లో దాదాపు 40 కోట్ల రూపాయల వరకు, ఓవరాల్ జూబ్లీస్లో 150 కోట్ల రూపాయలతో 20-30 సంవత్సరాలు కానిటువంటి పనులు ఈరోజు 3 నెలల్లో అన్న దయ వల్ల, అన్న సపోర్ట్ వల్ల మనకి పనులు జరగడం చూస్తూ ఉన్నారు. నేను ఎక్కడ క్యాంపెయిన్లో వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది మొన్న ఓం నగర్, NSB నగర్ అన్ని పోయినా, వాళ్ళంతా PRS తిరిగేటోళ్ళు అనమాట. ఆ ఏరియాలో కొన్ని కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీ. నేను పాదయాత్ర పోగానే కన్వాలన్నీ తీసి అందరికి కాంగ్రెస్ జాయినింగ్లు జాయిన్ ఏంటంటే మేము పార్టీలో పనిచేసినాం, సపోర్ట్ చేసినాం, అధికారంలో ఉంటే సపోర్ట్ చేసినాం. ఎందుకు మా గల్లీలు బాగుపడతాయి, మా బస్సులు బాగుపడతాయి పోయినాం. అవి దేవుడు కానీ మాకు ఇజ్జత ఇచ్చేటోడు కాదన్నా అని చెప్పి ఆ బాధలు వాళ్ళు పెట్టుకున్నారు. నేను ఎవరిని కూడా అడగలేదు, స్వచ్ఛందంగా వచ్చి మీరు గెలిపించుకుంటాం, కాంగ్రెస్ పార్టీ జాయిన్ 30 ఏళ్ళలో చూస్తున్న రోడ్ వేషన్, 20 ఏళ్ళలో చూస్తున్న డ్రైనేజ్ సిస్టమ్ వేషన్, స్ట్రీట్ లైట్ వేషన్ అని ఒక్కొక్కరు డెవలప్మెంట్కి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జాయిన్. వీటన్నిటికీ కూడా పెద్దలు వివేకన్న, తుమ్మల గారు బాగా కృషి చేసి బడ్జెట్ శాంక్షన్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపిస్తాను. సింపతి విషయం కాదు. ఈ ఎలక్షన్ అంటే మన జీవితాలు, మన బతుకులు, మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం. కాబట్టి మీరందరూ గతంలో అవకాశం ఇచ్చిర్రు, తెలంగాణని మనలని ఇచ్చిర్రు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. అభివృద్ధి ఎక్కడ జరగలేదు. మనం ఎవరైనా సరే ప్రాంతం అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఈరోజు రేవంత్ అన్న పాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, జనాలకు నమ్మకం పెరిగింది. ఈరోజు పెద్దల గౌరవం నిలబెట్టాలంటే, వివేకాన్ని ఎంత కష్టపడుతున్నారు, అన్న గౌరవం నిలబెట్టాలంటే షేక్పేట్ వివిధ ప్రాంతాలలో అందరూ కష్టపడి హైయెస్ట్ మెజారిటీ షేక్పేట్లో రావాలనేది అందరూ డ్రీమ్. మరి వివేకాన్న బాధ్యత తీసుకోండి. అన్న గౌరవం నిలబెట్టాలన్న ఆయన 2 నెలల నుండి ఎంతో కష్టపడి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ రెస్పెక్ట్ మనం నిలబెట్టాలంటే అందరం కలిసి పనిచేసి ఒక్క ఓటు కూడా మనము మిస్ కాకుండా
అందరు కూడా పోలింగ్ పర్సంటేజ్ పెంచుతూ కాంగ్రెస్ చేయి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం, రేవంత్ అన్న బలపరిచిన వాళ్ళు అవుతాం, కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మళ్ళీ నేనేమి బయట కాదు, మన రాజకీయ నాయకులుగా చూడలే ఎవరు కూడా. మా పిల్లగారు అనేది విషయం 20 సంవత్సరాల నుండి మీ గల్లీలలో బస్తీలలో మంచి చెడు పెళ్ళిళ్ళకి సావులకి ఫంక్షన్స్కి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకి రెగ్యులరైజేషన్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా వివిధ పనుల మీద తిరిగినా నేను. ఈరోజు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎలక్షన్ కాదు, మీ ఎలక్షన్, మీ పిల్లగాని ఎలక్షన్, మీ తమ్ముని ఎలక్షన్, మీ కొడుకు ఎలక్షన్. ఇది మన కుటుంబ సభ్యుల ఎలక్షన్గా మీరు భావించి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ లక్ష్యంగా మనం ముందుకు పోదాం. మన గల్లీలు బస్తీలు బాగుపరుచుకుందాం. పెద్దల ఆశీర్వాదంతో ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకుందాం. మన ప్రాంతానికి మన పిల్లల భవిష్యత్తు పిల్లల విద్యా పథకం కూడా మనం ఆలోచన చేద్దాం. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోదామని తెలియజేస్తాం. చేత గురించి ఓటు ఎంపికని ప్రతి ఒక్కరికి మీ సంఘ సభ్యులకి మీ మెసేజ్ పాస్ చేయండి, మీ సంఘంలో ఉన్న మెంబర్స్కి మెసేజ్ పాస్ చేయండి, రెస్పాన్స్ కాల్ చేయండి. వాళ్ళ ఓటు వెరిఫికేషన్ చేసుకోండి, అందుకని వాళ్ళ ఓటు వెరిఫికేషన్ చేసుకోండి. ఒక్క ఓటు మిస్ కాకుండా పోలింగ్ పర్సంటేజ్ రోజు పోలింగ్ రోజు మీరందరూ బాధ్యత తీసుకొని మీ కుటుంబ సభ్యులు ఓట్లు వేయడమే కాకుండా గల్లీలలో బస్తీలలో తిరిగి కాన్స్టిట్యూన్సీ మొత్తం తెలిసిన వాళ్ళందరితో కూడా ఓట్లు వేయించి కాంగ్రెస్ని అత్యధిక మెజార్టీతో కోరుకుంటూ మీ సంఘాన్ని మరొకసారి ధన్యవాదాలు.